చాలా మురికిగా ఉన్న బాత్రూంలో ఉండే టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఈ యొక్క చిన్న టిప్తో అయితే మనము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుందండి. వాటితోనే మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి. ఇదైతే ఎలానో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్ల బ్లీచింగ్ పౌడర్ అండి. ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల మనకు టైల్స్ అనేవి రుద్దకుండా ఈజీగా క్లీన్ అయితే అవుతాయి. అలానే ఇంట్లో ఉండే వంట సోడా, ఇక్కడ విమ్ లిక్విడ్ అండి, కొద్దిగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో వేడి నీళ్ళు తీసుకోవాలి. కొద్దిగా మరగబెట్టుకుంటే చాలండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనము వంట సోడా, అలానే ఈ విమ్ లిక్విడ్ లేకుంటే సోప్ అయినా తీసుకోవచ్చండి, ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలా కొద్దిగా ఈ విమ్ లిక్విడ్ తీసుకోవాలి. మొత్తం అయితే బాగా కరిగించుకోవాలి. ఇలా ఆల్రెడీ నీళ్ళు అయితే వేడిగా ఉన్నాయి కాబట్టి త్వరగా కరుగుతుంది. అలానే ఈ బ్లీచింగ్ పౌడర్ అండి, ఈ బ్లీచింగ్ పౌడర్ వేయగానే మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. దీంట్లో అంతా మిక్స్ అయిపోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా మిక్స్ కావాలి. చూసారా, ఇక్కడ వాటర్ అయితే ఇలా రెడీ అయ్యాయి కదా. ఇది కొద్దిసేపు ఇలానే ఉంచాలి. మనకు ఎక్కడెక్కడ బాత్రూమ్ టైల్స్ అనేవి క్లీన్గా లేవో, ఎర్రగా అయినాయో, ఇక్కడైతే గార పట్టినలాగా మురికిగా ఉన్నాయో అక్కడ మొత్తం ఇది స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే ఉంచేసామంటే మనకు త్వరగా ఈజీగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం అంతా కరిగిపోయింది కదా. చూడండి, మనకి ఎక్కడెక్కడ మురికిగా ఉందో అక్కడ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే అలానే ఇచ్చామంటే మొత్తం అంతా ఇది పట్టుకుంటుంది. మనం ఇలా రుద్దగానే మనకు మొత్తం అంతా క్లీన్ అయిపోతుందండి. సరే, ఇక్కడంతా బ్లాక్గా ఉంది కదా, ఇక్కడ అంతా వేస్తున్నాను. చూడండి, మనకు మామూలుగా అయితే ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం అంతా ఇలానే అంతా స్ప్రెడ్ చేశాను, అయితే వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనము ఒక్కసారి ఇలా రుద్దామంటే ఒక ప్లాస్టిక్ అండి, ఇదైతే పొరక, మామూలుగా చేతితో పని లేకుండా మనం ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. సరే, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా నానబెట్టాక మనకు సరే బ్లాక్ కలర్గా మనకు ఎక్కడైతే మురికిగా ఉందో మొత్తం అయితే అంతా క్లీన్గా ఇలా చేసేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇలా ఈజీగా ఇంట్లోనే మనము క్లీన్ చేసేసుకోవచ్చు. టైల్స్ కూడా చూడండి, ఒక 5 మినిట్స్ లోపే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మొత్తం అయితే మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ బ్లీచింగ్ పౌడరు. మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ఇలా రుద్దామంటే చాలండి. ఇంకా ఇక్కడైతే ఒక స్క్రబ్బర్తో మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కింద అయితే మనం దీంతో అయితే సరిపోతుంది. మనకి ఇక్కడ మామూలుగా ఇక్కడంతా బాగా మురికిగా ఉంటే ఒక స్క్రబ్బర్తో చేత్తో ఒక్కసారి రుద్దామంటే చాలండి, ఈ వాటర్తో అద్దుకుని. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా రుద్దేసాం కదా. చూసారా, నీట్గా క్లీన్గా ఎక్కడా మరక లేకుండా అయితే మనకు క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం అంతా వాటర్ ఇలా జల్లేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ అయితే మనము వేసుకున్నామంటే నీట్గా క్లీన్గా ఎక్కడా మరక లేకుండా అయితే మనము ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇదైతే బాత్రూమ్ అయితే క్లీన్ చేసేయండి. మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ మరకలు ఉందో అక్కడ మొత్తం ఒకసారి ఇలా రుద్దామంటే చాలండి. చూసారా, ఒక్క మరక కూడా కనపడకుండా మనకు మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే మనమైతే ఇలా క్లీన్ చేసుకున్నామంటే మన బాత్రూమ్ అయితే క్లీన్గా తల మెరిసేలా కొత్త దానిలో అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా?
చూడండి ఇలా ఒకసారి రుద్దాం కదా, ఒక్కసారి ఇలా వాటర్ వేసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా అంతా మురికంతా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్గా అయితే ఇక్కడ రెడీ అయిపోయింది బాత్రూమ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కసారి మనము బాత్రూంలో ఉండే టైల్స్ అనేటివి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా రుద్దామంటే క్లీన్ అయిపోతుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే మొత్తం అంతా క్లీన్గా నీట్గా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా వాటర్ అయితే చల్లామంటే మొత్తం అంతా క్లీన్గా నీట్గా అయితే మన బాత్రూమ్ అయితే ఇలా కలకలా మెరుస్తుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకున్నామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్? చిన్న కమెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.